మీ పేరండి? పెనుమిచ్చ రామాంజరాజు అండి. ఎవరండి మీది? మోగోళ్ళు అండి. పెనుమిచ్చ రామాంజరాజు అండి. పాలకొడ మండలం మోగోళ్ళు నియోజకవర్గం అండి. ఇప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కదండి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ 100% నెగ్గుతుందండి. అంటే జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలు ప్రతిదీ కూడా కాగితం మీద నరసింహరాజు కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రతి మీకు ఈ అందినీయాలు ఏదైనా అడిగినప్పుడు మేము కూడా ఉన్నామండి. అవన్నీ చూసి నీకు ఎంత వచ్చిందంటే అందరూ వచ్చిందని అన్నారు తప్ప దాంట్లో రాలేదనలేదండి. ప్రతి క్యాండిడేట్ దగ్గరికి తిరిగామండి, చాలా ఊళ్ళో వెళ్ళామండి. ఎక్కడ చూసినా మాకు ఈ పథకాలు వచ్చినాయా లేదని అడిగారు ప్రతిదీ కూడా. అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి మీరు అలా కదండి, కాగితం చెబుతుందండి. ఇప్పుడు నేను చెప్పినా ఇంకొకరు చెప్పిన మాటలు ఖాయం కాదండి. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఎలక్షన్ డేట్ ఇచ్చాక ఇంకో రోడ్డు మార్పిస్తారు, ఇంకోటి అయ్యొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఈయన పెట్టిన పథకాలు ఇవాళ ఇంకో చిన్న విషయం ఏంటంటే అన్నిటికంట నేను వేసిన డబ్బులు పథకాల వల్ల ఏతే నాకు మీకు మంచి జరిగితే ఓటేయమని అడిగినోడు ఏకైక నాయకుడు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో కాదు ఢిల్లీలో లెవెల్లో కూడా చూడలేదు అనుకుంటున్నాను నా దృష్టిలో. ఉన్ని నియోజకవర్గం ఎలక్షన్లో జరుగుతా ఇప్పుడు 15 సార్లు అయిందండి అసెంబ్లీలో. 15 నాటికి 8 కాంగ్రెస్ ఎగినాయండి, 7 తెలుగుదేశం ఎగినాయండి. అది కూడా మీకు తెలిసి ఉంటుందో లేదో కానీ 8 కాంగ్రెస్ ఎగినాయండి. 7 అంటే 4 అబ్బాయిరాజు గారు, 2 శివరామరాజు, 1 రామరాజు. అంతకుముందు అంటారు అయ్యి మన ఈయన రంగరాజు గారు, పేరయ్య గారు, ఆయన కట్టెడి కుష్మేశ్వరరావు ఆవిడ భార్య అండాలమ్మ, సర్రాజు గారు, ఇంకెవరో మొత్తం 8 రాళ్ళు నెగ్గారు, కాంగ్రెస్ వాళ్ళే నెగ్గారు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మాట్లాడుకుందాం. పుట్టిన తర్వాత అంటే మరి సహజంగా ఇది చెప్పిన ఇక్కడ ఎలాగంటే ఇక్కడ సామాజికంగా అందరూ విజయ్ కుమార్ రాజు గారు జడిసి నరసింహరాజు గారి కంటే ఇక్కడ అబ్బాయిరాజు గారు వీళ్ళిద్దరు మంచి యాక్టర్లు అండి. వీళ్ళ యాక్టర్ల వల్ల ప్రతి ఒళ్ళని కంట్రోల్ చేశారు మా ఇంటి వాళ్ళందరినీ కూడా. నా మటుకు నేను కూడా ఎప్పుడూ కాంగ్రెస్ అండి. 81లో పంచాయతీ మెంబర్ అయినప్పుడు కూడా నేను ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అన్నాను. విజయ్ కుమార్ రాజు వచ్చి తెలుగుదేశంలో చేరిన ఉన్న ఆ 4 ఏళ్ళకి తెలుగుదేశంలో ఉన్నా మళ్ళీ లేదండి. నేను కూడా అది కూడా చెబుతున్నాను. మనం ఏంటంటే అభివృద్ధి గురించేనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నా మటుకు నాకు చెప్పండి మా మటుకు మాకు పొలానికి ఎప్పటికప్పుడు రైతు భరోసా వస్తుంది. తర్వాత ఏమో ధాన్యం తీసేస్తున్న డబ్బులు వస్తుంది. తర్వాత కిరాయి వస్తుంది, అన్నీ కూడా వస్తున్నాయి. దాని ప్రకారం మర్చిపోయింది మీరు ధాన్యం అంటున్నారు కాబట్టి ఇప్పుడు విషయం గుర్తొచ్చింది. రైతుల దగ్గర ధాన్యం తీసుకుని సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు అంటూ కూడా కొద్ది ప్రచారం వారానికి పడిపోయినాయండి. అంటే ఇది వరకు అప్పుడు ఏదో ఆర్థిక పరిస్థితిలో ఓ సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు మొన్న సరిగ్గా వారానికి 3వ రోజుకి పడ్డా ఇవాళ ధాన్యం వేయాలనుకోండి మన్నాడే పోయిన రోజులు కూడా వచ్చినాయండి. గ్యారంటీ అండి, రైతులు ఎవడైనా చెబుతాడు. కాదు ఒకటి దీంట్లో ఇందాక మీరు అన్నారు చూసారా, తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ పథకం, అది మట్టికి 100% అబద్ధం అండి. కారణం ఏంటంటే కాగితం చెబుతానండి, నేను చెప్పక్కర్లేదు, ఇంకొకటి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికైనా మన ఏ నియోజకవర్గం మా ఊరన్నీ కాగితాలు ఇచ్చారండి. ఆ కాగితాలు చూసినప్పుడు ఇద్దరు పిల్లలు తిరిగిన ఊళ్ళన్నీ కూడా కొన్నింటికి మేము వెళ్ళేవాళ్ళు అండి. అన్నింటికి వెళ్ళకపోయినా ఎక్కడికి వెళ్ళామా నీకు ఈ పథకాలు అన్నీ అంటే అన్నీ అండి. మా ఆవిడకేమో ఇది ఉందండి, డ్వాక్రా ఉందండి. 3 పొట్లు వచ్చేసి 4వ పొట్టు కూడా నిన్న మొన్న వేసాడండి. దానికి వడ్డీ మారిపోయిందండి. మాకు పంట బీమా వడ్డీ మారిపోయిందండి. మొన్న గత సార్వలో డామేజ్ వేసింది, మరి కోత పట్టకుండా దాంట్లో డామేజ్ చేసాడు. మరి ఇంకెంతకంటే చేయగలిగిన నాయకుడు ఇంకా పుట్టడేమో అనుకుంటున్నాను. ఏమని పుడతాడేమో కానీ జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు పుట్టడు. కారణం ఇటువంటి పథకాలు నేను వేసాను, నాకు మీ పథకాలు అందినాయి అంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దు అంటున్నాను. అలా చంద్రబాబు నాయుడు గారిని అనమండి, పవన్ కళ్యాణ్ గారిని అనమండి, అది ఇంకో నాయకుడిని అనమండి, కేసీఆర్ గారు వాళ్ళైనా సరే ఎప్పుడో కూడా ఆ పథకం అనలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకొకటైనా సరే ఈ దమ్ము అని ఒక్కడికే ఉందండి. అంతకంటే అబద్ధం ఆటలేదు కదా. ఏదైనా నేను చేశాను అని చెబుతున్నాడు అంతే అండి. చేశానంటేనే మీరు వేయండి నాకు, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అన్నాడు. ఓటు వేయొద్దని అడిగినోడు ఎవరన్నా ఉన్నాయండి ఇప్పటికి? మీరు కూడా చూసి ఉంటారా?